ఎన్నికల నగారా మోగటంతో వ్యూహాలకు పదును పెడుతోంది బీజేపీ. 2 ప్రాంతాల్లో గట్టి పోటీనిచ్చి మెజార్టీ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవాలని ప్లాన్ చేస్తోంది. పార్లమెంట్తో పాటు అసెంబ్లీకి ఒకేసారి ఎలక్షన్లు రావటం కలిసొస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. మోడీ హవాతో ఎక్కువ సంఖ్యలో ఎంపీ సీట్లను గెలుచుకోవచ్చన్న అంచనాతో ఉంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు రావటంతో బీజేపీ ఇప్పటికే తన పనిని ప్రారంభించింది. అభ్యర్థుల ఎంపిక కమిటీ తప్ప కీలకమైన ప్రచార, మేనిఫెస్టో కమిటీతో పాటు అన్ని కమిటీలను నియమించింది. 2 ప్రాంతాల్లో లాభపడేందుకు అన్ని ప్రయత్నాలను చేస్తోంది. రెండు ప్రాంతాలకు వేర్వేరుగా మేనిఫెస్టోలు ఉండే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. నేడో రేపో మేనిఫెస్టో కమిటీలు సమావేశమై ప్రాంతాల వారీగా ఎన్నికల ప్రణాళికలో చేర్చాల్సిన అంశాలను పరిశీలించనున్నారు. దీనికోసం జిల్లాల వారీగా అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. ఈసారి అభ్యర్థుల సెలక్షన్ కూడా ప్రాంతాల వారీగా చేయాలని నిర్ణయించారు. తెలంగాణ సీమాంధ్ర ప్రాంతాలకు విడివిడిగా కన్వీనర్లను నియమిస్తారు. దీనికి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చైర్మన్ గా వ్యవహరిస్తారు. మొత్తంగా మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక ప్రాంతాల వారీగా చేయనున్నారు. ఇక అభివృద్ధి, అవినీతి నిర్మూలన ఈ 2 అంశాలే ప్రధాన ఎజెండాగా జనంలోకి వెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. భారతీయ జనతా పార్టీకి అయితే నరేంద్ర మోడీ గారి ప్రపంచంలో జాతీయ స్థాయిలో నెలకొన్నటువంటి ప్రపంచన ప్రభావం ఖచ్చితంగా రాష్ట్రం పైన పడుతుంది. కాబట్టి మేము 3 ఎన్నికల్లో లబ్ధి పొందుదామనేటువంటి నమ్మకం మాకు తప్పకుండా ఉంది. ప్రధానమైనటువంటి ప్రచారం అభివృద్ధి. గుజరాత్ మాదిరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే భారతదేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమిక అధికారం రక్షింపబడుతుంది. రాష్ట్రంలో పార్టీకి పెద్దగా బలం లేకున్నా మోడీ హవాతో మెజార్టీ సీట్లు గెలుస్తామంటున్నారు కమలనాథులు.